ఉందా లేదమ్మా? ఏముంది? తిరుగుబాటు చేసేటోళ్ళు ఏమవుతారంట? తొలగిపోతారు. అర్థమైందా? అంటే వెళ్ళిపోతారు, దూరం అయిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. ఏం చేయొద్దు? అదే కీడు చేయొద్దు, అదే తిరుగుబాటు చేయొద్దు. మీరు వింటారా వాక్యం? చూడండి 23వ వచనం. ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయి ఏం చేయలేరు. ఇప్పుడు మనిషిలో ఉన్న గాయాలు మనం కట్టవచ్చు, కానీ మనసుకున్న గాయాలు దానికి దానికి ఆ జబ్బుకి ఏం లేదు చెప్పండి? ఔషధం లేదు. ఇక ఇశ్రాయేలు గురించి అక్కడ రాసేట వాళ్ళు మనసులోనే తిరుగుబాటు చేసేటోళ్ళు అంట. మన పరమకాణాన్ని చేరుకోవాలంటే ఇక్కడ తిరుగుబాటు చేయకండి. ఆమేన్ చెప్పండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరు ఇంకను ఎలా కొట్టబడదురు? నిత్యము తిరుగుబాటు అంట. చెప్పండి. నిత్యము తిరుగుబాటు చేయుచు. నిత్యము తిరుగుబాటు. మళ్ళీ చెప్పండి. నిత్యము తిరుగుబాటు. ఏమొస్తే అమ్మా? నేను లేదా, నాకు ఏ రోగం లేదు, పొద్దుగా లేచి వాకింగ్ పోతున్నా, జాగింగ్ చేస్తున్నా, జ్యూస్ తాగుతున్నా అంటే చెప్పకుండా టప్మని పోతాం. రోగాలు ఉంటే చెప్పి పోతారు బెడ్ మీద, వీళ్ళు చెప్పకుండా పోతారు. ఏం చేస్తే? చెప్పండి అమ్మా. రైట్. వాక్యం మీకు అర్థమవుతుందా? పాయింట్ 1 చెప్పండి అమ్మా. తిరుగుబాటు చేసేటోళ్ళు కీడు చేసేటోళ్ళే. తిరుగుబాటు చేయడం అంటే కీడు చేయడమే. పాయింట్లో మన సంఖ్య 13 ఏం చెప్తుంది? తిరుగుబాటు అని చెప్తుంది. చూడండి 1 సమూయేలు గ్రంథం. తిరుగుబాటు అనేది ఎంత పెద్ద పాపం అంటే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చూడండి. తిరుగుబాటు అనే పదానికి అక్కడ పదం తిరుగుబాటు చేయడమే పెద్ద పాపం. ఏం చేయడం? చెప్పండి. తిరుగుబాటు చేయడమే పెద్ద పాపం. ఇంతకన్నా పాపం ఉండదు. చెప్పిన కదా, ఉదాహరణకి సౌలు ఉన్నాడు కదా. ఏ సౌలమ్మ? రాజు, ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు. ఏం చేయడు? తిరుగుబాటు అంటే అసలు ఏం చేసినమ్మా? మాట వినకపోవడమే తిరుగుబాటు. చూసిరా ఇక్కడ ఈ మనకు 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తిరుగుబాటు చేయుట సోదో చెప్పుట. అంటే సోదే కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు కదా, లేరా? చెప్పేది ఎంత తప్పు అయితే వినేటది కూడా అంతే తప్పు. సోదే చెప్పేటోళ్ళు ఉన్నారు అసలు? ఉన్నారని ఇంత కాన్ఫిడెన్స్ చెప్పారు. పోనీ చెప్పేటోళ్ళు ఉంటే మరి వినేటోళ్ళు కూడా ఉండాలి కదా. వినేటోళ్ళు ఎవరు? పక్కింటోళ్ళ? వాళ్ళు కూడా దేవుని దృష్టిలో తప్పు చేసినట్టే, పాపం చేసినట్టే. మనం సోదే చెప్పొద్దు. అది తప్పే. మీకు అర్థమవుతుంది కదమ్మా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఒక పాయింట్ చెప్పిన. రెండవ పాయింట్కి వద్దాం. సంఖ్య చెప్పండి. అంశం ఏందో? 13. ఏం చెప్తుందమ్మా?
తిరుగుబాటు అని చెప్తాం. రెండో పాయింట్కి వద్దాం. టైం ఎక్కువ లేదు, తక్కువ టైంలోనే వెళ్దాం. 63వ యెషయా గ్రంథంలోకి వద్దాం. 63వ యెషయా గ్రంథం 10వ వచనం చూడండి. 10వ వచనం 63:10. 63:10. 63వ అధ్యాయం 10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి తిరుగుబాటు చేసిరి, ఆయన ఆయన పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి విరోధి ఆయను. తానే వారితో యుద్ధము చేసెను. రెండవ పాయింట్కి వద్దాం. తిరుగుబాటు చేయడం అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖించడమే. వింటున్న వాక్యం, తిరుగుబాటు చేయడం అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిరుగుబాటు చేయడం అంటే మాట వినకపోవడం. దేవుడు చెప్పిననుకో ఆ ప్రకారం మనం చేయకపోతే చెప్పండమ్మా తిరుగుబాటు చేసినట్టే. దేవుడు చెప్పినట్టు మనం చేయలేదనుకోండి, దేవుని దృష్టిలో అది ఏంటి చెప్పండి? తిరుగుబాటు. అంటే దేవుని దృష్టిలో అది బైబిల్ ప్రకారం పాపమే. అలా పాయింట్ 2 చూడండి. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచినట్టు అంట మనం ఏం చేస్తే, మాట వినకపోతే. అసలు సమస్య అంటే ఇదే, మాట వినకపోవడం అనేది ఒక పెద్ద సమస్య. ఆజ్ఞ అతిక్రమించడం అది పాపం దేవుని దృష్టిలో. ఇప్పుడు ఇలా రెండో పాయింట్ చూడండి. ఆజ్ఞ అతిక్రమించడం అంటే మాట వినకపోవడం. అర్థం ఏంటి తెలుసా? తిరుగుబాటు చేయడం అంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచడమే. ఎవరినైనా దేవుడు క్షమిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే క్షమాపణ ఉండదు. ఏముండదు? అస్సలు క్షమాపణ ఉండదు. పరిశుద్ధాత్మ దేవుని మనం ఏం చేద్దామా చెప్పండి? దుఃఖపరచవద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ పాయింట్, తిరుగుబాటు చేయడం అంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచడమే. 53వ యెషయా గ్రంథంలోకి వద్దాం. 53వ యెషయా గ్రంథం 12వ వచనంలో 12వ వచనం చూడండి. 12వ వచనంలో వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్లసము విభాగించుకొనును. 12వ వచనం అండి. 53వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. ఎవరండి? యేసు ప్రభు వారే. సిలువల యాగం మీరు చూడండి. ఆయన ప్రార్థన చేశాడు తండ్రికి. ఏ ప్రార్థన చేశాడమ్మా? తిరుగుబాటు చేసేవారి కొరకు విజ్ఞాపన చేశాడంట. అంతేనా? బైబిల్లో ఉంది. విజ్ఞాపన ఉందా అమ్మా? మీ బైబిల్లో ఉందా లేదా? ఈ ఫస్ట్ లైన్ వాళ్ళంతా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. తిరుగుబాటు చేసేవారి గురించి ఆయన ఏం చేశాడంటే విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన అంటే అదే, ప్రార్థన అంటే మన కొరకు చేసుకోవడం, విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేయడం. యేసు ప్రభు వారు చూడండి, ఇతరుల కొరకు అంటే ఇతరులు అంటే వాళ్ళెవరు? తిరుగుబాటు చేసేవారి కొరకు విజ్ఞాపన చేశాడంట. అనే చేసేవారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేవారు. క్షమించు, మంచి మనసు దయచేయమని యేసు ప్రభువు ప్రార్థన చేస్తూ వచ్చాడు. రెండో పాయింట్లో ఉన్నాం. 13 అనే సంఖ్య, తిరుగుబాటు అంశం. చెప్పండి. పాయింట్ ఒకటి తిరుగుబాటు చేసేటోడు కీడు చేసేవాడే. రెండోది తిరుగుబాటు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచువాడే. రెండో పాయింట్లోనే ఉన్నాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలోకి వద్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలోకి వద్దాం. 33వ అధ్యాయము 8వ వచనం చదవండి. 33:8. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషములు విడవకుండా వారిని అపవిత్రపరుతును. విరోధం దోషములన్నిటినీ చూసిరా? యేసు ప్రభువు సిలువలో చేసిన ప్రార్థన ఏంటంటే,
తిరుగుబాటు చేసేవారిని ఏమన్నాడమ్మా? క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాడిని మీకు అర్థమవుతుందమ్మా? తిరుగుబాటు చెప్పండి. రైట్, ఒక పాయింట్ చెప్తా, స్పందించట్లేదు కాబట్టి ఒక పాయింట్ చెప్తా. యోబు గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19 యోబు గ్రంథం 19వ అధ్యాయం. చదువు 19 చూడండి. నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చాలండి. 3వ పాయింట్. యోబు అనే భక్తుడు ఏమంటాడంటే, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నా వారు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారని చెప్తూ వచ్చాడు. వింటున్న వాక్యం మీరు వినాలి, వింటే మీకు అర్థమవుతుంది. తిరుగుబాటు చేసే ప్రజలు ఎవరుంటారంటే, మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళే ఎక్కువ తిరుగుబాటు చేస్తారు. ఉదాహరణకి దేవుడు ఇశ్రాయేలుని ఎక్కువ ప్రేమించాడు. ఇశ్రాయేల్నే కాదండి, సర్వలోకాన్ని ఆయన ఎక్కువ ఆయన ప్రేమించేవారు ఏం చేశారు? ఆయన సిలువ వేశారు. ప్రేమించాడు. మనం ఏం చేశామంటే తిరుగుబాటు చేశాం. ఏం చేశామండి? ఈ విషయం మీరు చూడండి. 41వ సంకీర్తనలు రాస్తాడు. 41వ సంకీర్తన చూడండి. 41వ కీర్తనలో 41వ సంకీర్తన 9వ చరణంలో రాస్తాడు ఈ విషయం. నేను నమ్ముకొనిన నా విహితుడు, చూసాను, జాగ్రత్తగా వినండి. నేను నమ్ముకొనిన నా విముఖుడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. చూడండి 9వ వచనం మరలా, నేను నమ్ముకొనిన నా విహితుడు. ఏమండి? నా విహితుడు అంటే నేను ఎవరికైతే భోజనం పెట్టినానో వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళే నా మీద ఇప్పుడు ఏం చేశారమ్మా? తిరుగుబాటు చేస్తూ వచ్చారని ఇక్కడ కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, 13 అనే సంఖ్య ఏం చెప్తుందమ్మా? చెప్పండి, తిరుగుబాటు. ఆఖరి పాయింట్, 4వ పాయింట్ చెప్పి ముగిస్తా. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి 57వ యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనం చదవండి, ముగిస్తా ఆఖరిగా. 57:17. వారిలో చదవండి. వారి లోభం వల్ల కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకొని వారు తిరగబడి. చూసిరా, వారు తిరగబడి అంటే ఆఖరి పైన చెప్తా. తిరగబడడం అంటే మన ఇష్టమైన మార్గంలో నడవడం. వింటురా వాక్యం, ముగిస్తా. తిరగబడ్డం అంటే చెప్పండి. తిరుగుబాటు చేయడం అంటే మనకి ఇష్టమైన మార్గంలో నడవడమే తిరుగుబాటు అంటాం. మీకు అర్థమవుతుందా? ముగిస్తా, బైబిల్ మూసాడు. తిరుగుబాటు అనే పదం ఎట్లాంటిదంటే, ఆ పదం ఎట్లా ఏం చెప్తుందంటే, మనకి ఇష్టమైన మార్గంలో నడవడమే తిరుగుబాటు. బైబిల్ ఏం చెప్తుంది? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం. చెప్పండి, మన ఇష్ట ప్రకారం మనం చేసినామనుకోండి నరకానికి వెళ్ళిపోతాం. దేవుని ఇష్ట ప్రకారం చేస్తే దేవునితో కూడా పరమనకు కొనిపోబడతాం. ఇప్పుడు మన ఇష్ట ప్రకారం నడిచామనుకోండి, కానీ ఏమంటారంటే తిరుగుబాటు అంటారు. ఏమంటారని? తిరుగుబాటు అంటారు. గదే ఇక్కడ రాస్తున్నారు. ఆఖరి పాయింట్ నేను చెప్తా, వినండి జాగ్రత్తగా. అంటే మనకి ఇష్టమైన మార్గంలో నడిచినామనుకోండి, అది దేవుని దృష్టిలో తిరుగుబాటు అవుతుంది. అంటే మనకిష్టమైన మార్గం అంటే అర్థమేం తెలుసా? ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి, ధర్మశాస్త్రాన్ని గైకొనక, ఆజ్ఞలు గైకొనక, మన సొంత మన ఇష్టానుసారంగా మనం నడిచినామనుకోండి, ఏమవుతామంటే తిరుగుబాటు చేసినట్టే. ఇప్పుడు ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో చిన్నవాడు ఏం చేశాడు?
తిరుగుబాటు. ఇవి ఇప్పుడు ఇశ్రాయేల్ గురించి ఇక్కడ రాస్తున్నాడు. తిరుగుబాటు ఏంటి 17వ వచనంలో తిరుగుబాటు చేయడం అంటే మనకిష్టమైన మార్గంలో నడవడం. ఇప్పుడు ఇశ్రాయేల్ గురించి బైబిల్ మనం చదువుతామండి. ప్రారంభ దినాలు నాయకులు ఉన్నారు. ఎవరున్నారని? నాయకులు. మోషే, అహరోను, యెహోషువ, కాలేబ్ లాంటి నాయకులు నడిపించారు. నాయకుల కాలం తర్వాత ఎవరు వచ్చారు? ఎవరండి? న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల కాలం తర్వాత ఎవరు వచ్చారు? రాజులు వచ్చారు. అంటే నాయకులు కావాలని చెప్పింది ఎవరు? న్యాయాధిపతులు కావాలని అడిగింది ఎవరండి? రాజులు కావాలని అడిగింది ఎవరు? దేవుడు ఇవ్వాలని ఆలోచన లేకుండే వీళ్ళే తిరుగుబాటు చేశారు దేవుని మీద. నువ్వు వద్దు, మాకు నీ నాయకత్వం వద్దు, మాకు మా మనిషి కావాలని మోషేని లేపారు. ఆ మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం, 17:6 న్యాయాధిపతుల గ్రంథం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడంట. వింటుర్రా? ఆ కాలములు అంట ఇశ్రాయేలుకి రాజు లేడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని మీద తిరుగుబాటు చేసి మాకు రాజు కావాలని చెప్పగానే దేవుడు వాళ్ళకి ఒక రాజునిచ్చాడు. మీకు అర్థమవుతుందా? అంటే నాయకులు ఉండాలి, రాజులు ఉండాలి, న్యాయాధిపతులు ఉండాలని దేవునికి లేదు ఆలోచన. ఈ తిరుగుబాటు చేసిన ప్రజలు ఏం చేశారంటే దేవుని మీద తిరగబడి, నువ్వు ఉంటే మాకు కఠినంగా ఉంటావు, నీ మార్గంలో నడవడానికి కష్టమవుతుంది, మావోడు ఒకడు ఉండాలని ఏం చేశారంటే నాయకుల్ని, న్యాయాధిపతులని, వింటురా, రాజులని వీళ్ళని నియమించుకున్నారు. మీకు ఏమైనా అర్థమవుతుందా? అంటే వీళ్ళని నియమించుకున్నారంటే అర్థం ఏంటి? మన ఇష్టం అనేది ఎంత తప్పంటే దేవుని దృష్టిలో దాన్ని తిరుగుబాటు అంటారు. నన్ను చూస్తురా? నన్ను చూడండి. మనము ఎట్లా ఉండాలంటే దావీదుని దేవుడు ఒక పదం వాడాడు. దావీదుని ఏమన్నాడండి? అది నా నా ఇష్టానుసారుడు. ఎందుకు అన్నాడు ఆ మాట? అంటే దావీదుకి ఏం తెలుసు అంటే, దావీదు దేవుడు నాడంటారు చూసా. దావీదుకి అన్నీ తెలుసు, దేవుడు ఏమి ఇష్టపడతాడు, ఏమి ఇష్టపడాడు అది తెలుసుకున్నాడు భూమి మీద. ఎవరు? దావీదు. అందుకే దావీదుని ఎక్కువ దేవుడు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అందుకే అన్నాడు. మనం ఏం చేయాలంటే భూమి మీద దేవుడి ఇష్టాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఉండేది ఆయనతోనే కదా పైన. మనం ఎంతసేపు మా ఆయన వంకాయ తినాడండి అంటే మీ ఆయన ఇష్టం, మా బాబు బెండకాయ తినాడు మీ బాబు ఇష్టం. మరి దేవుడు ఏం తింటాడు, ఏం తింటాడు నీకు అది తెలుసా? ఎంతసేపు ఈ గోలనే, ఫ్యామిలీ గోల. మా పిల్లలు అది ఇష్టపడారండి, మా ఆయన ఇది ఇష్టపడండి, మా ఆవిడ ఇది మీదే సరిపోయింది గోల. దేవుడు ఏమి ఇష్టపడతాడో భూమి మీద తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుర్రా? జానన్న అవుతాడు. అసలు దేవుడు ఏమి ఇష్టపడతాడో మీకు ఏమైనా తెలుసా? తెలియదా? బైబిల్ మూసిన టైం అయిపోయింది. బైబిల్లో చూడండి, ఆది కాండంలో 18వ అధ్యాయంలో దేవుడు అందుకే కదా నువ్వు నీ దాసు ఇంటికి అంటే తిని నీకు వచ్చిందని అబ్రహాంకు తెలిసింది దేవుడు. మీకు అర్థమవుతుందా? అసలు దేవుడు ఏం తింటాడో మెను ఏంటో తెలుసుకొని తయారు చేయించిండు. మీకు ఇంకా అర్థమవుతలే. ఆ తిన్న తర్వాత అబ్రహాం దేవుడు ఏం చేశాడంటే, చూసిన అబ్రహాం ఇంట నీకు ఒకటి తక్కువ ఉంది నాయనా, తీసుకో కుమారుని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు అబ్రహాం ఏం గమనించాడు అక్కడ? దేవుడు ఏమి ఇష్టపడతాడు? దేవుడు తిననీకి వచ్చిండా? అక్కడ రాస్తాడు, అందుకే కదా నీ దాసు ఇంటికి వచ్చావు అంటే తిననీకే వచ్చిండు. మరి అబ్రహాం కూడా అన్నీ తెలుసు, దేవుడు ఇష్టాలు, దేవుడు ఏది ఇష్టపడతాడు ఏది ఇష్టపడాడో తెలుసు. నేను చెప్పే మీకు అర్థమవుతుందా? తిరుగుబాటు చేయడం అనేది ఏంటంటే మన ఇష్టం చేసేవాడు మన చిత్తం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. మన ఇష్టం ప్రకారం చేసేవాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మీకు అర్థమవుతుంది? 13 అనే సంఖ్య తిరుగుబాటు అంటే మన ఇష్టం అని అర్థం. మన ఇష్టం పక్కన పెట్టాలి. ఆమేన్ చెప్పాలి.
ఇక నీ ఇష్టం, నువ్వు చేసినావు అనుకో నరకానికి వెళ్ళిపోతావు. నీ ఇష్టం అది. ప్రార్థన, చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు తండ్రి, జీవాధిపతి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఈ శుభవేళ తండ్రి శిలువ ధ్యానం ఉదయకాల ఆరాధనలోనైనా ఇంతవరకు ఆత్మకార్యములు జరిగిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రములు ప్రభా. ఈ దినం కూడా ఒక దివ్యమైన వాక్కు ద్వారా ప్రభా సంఘాన్ని మీరు దర్శించినందుకు నేను స్తుతిస్తున్నాం ప్రభా. వాక్యమైన బిడ్డలందరూ స్వీకరించి బిడ్డలకు ప్రతిఫలం దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక ఐక్యత, అన్యోన్యత సహవాసం ఇప్పుడున్న మనతోను లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునగాక. యేసు రక్తమే జయం.